ఎవరో ఒకరు ఉండాలి. కూడా ఎత్తదని దా వచ్చి పడుకుంటావే. ఎండగా చేస్తాను కదా, దా కాయలు కోసుకుని వెళ్ళిపోతాం. బేరా అవి ముగ్గిపోయింది. ఒరేది బాగుంటుందిరా. ఊడి అమ్మ పాంపిల్ల. ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి. ఏ తుని స్పెల్లింగ్ చెప్పారా? తుని స్పెల్లింగ్ TUNI. మలేషియా స్పెల్లింగ్ రావండి. ఏంటయ్యి? క్యాప్సికమ్ పక్కదే క్యాప్సికం కాదు, అదేంటి కాలిఫ్లవర్, బేబీకాన్ కదా ఏదంటారు. అది మీరు స్ప్రింగ్లో దూకుతున్నట్టు. రేపు పడతావురా. అటు తెలుగు రాదనుకుంటున్నాను రా. హాయ్ మాయా, ఇప్పుడు లేచాను. ఈరోజు మన వ్లాగ్ అయితే అన్నవరం అయితే వెళ్ళాలి. కాకపోతే దానికంటే ముందు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని త్వరగా అయితే వెళ్ళాలి. ఎండ అయితే మాత్రం మామూలుగా లేదు, దిబిడే. సో ముందైతే రెడీ అయిపోతాను, తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. మనం మా ఊరు పక్కనే జామ తోట ఉంది ఒకటే. ఆ జామ తోట దగ్గరికి వెళ్ళి కొన్ని జాంకాయలు అయితే తీసుకోవాలి. తర్వాత మా పొండు మాయగాడు వస్తాడు, ఆడి కోసం వెయిటింగ్ అన్నమాట. సార్ ఎప్పుడు వచ్చినా సింగిల్గా అయితే రారో, ఎవరో ఒకరిని తోక అయితే తీసుకుని వస్తారో. చెప్పానా ఎవరో ఒకరు ఉండాలి ఇటు తోక. ఊరి ఎప్పుడు సింగిల్గా రావే బయటికి, ఎవరో ఒకరు ఉండాలి. కూడా ఎత్తదని అదే నువ్వు ఇవ్వండి, నేను వీడియో తీసుకుంటాను. రాలే ఎవరైతే మనకి ఎందుకు రా, తీరబండిది. ఇది చెరువు కొట్టుమే, ఇది మా ఊరికి. అయితే మా చిన్నప్పుడు అదిగో అటువైపు కొట్టు నుంచి దెయ్యం నైట్ టైంలో ఆంధ్ర అట్టుకుని నడుచుకుంటా వెళ్ళేదని భయపెట్టేసేవారు. అంటే ఎప్పుడైనా సరే 8 కానీ 9 కానీ ఆ టైంలో ఇక్కడికి వచ్చామంటే మాకు ఆ మాటలు గుర్తొచ్చి తెగలిపోయేవాళ్ళు. ఇప్పుడు చేప పడతారు ఉన్నాయి చేపలు. ఇది వేలం పెట్టి ఊర్లో తోట దగ్గరికి అయితే వచ్చామా. ఇక్కడ మొత్తం తోటలో ఏంటంటే అంతా జామ తోట, ఇది ఎక్కువ జామకాయలు ఉంటాయి. మన వాళ్ళు ఎప్పటికప్పుడు వస్తారు, కానీ కొన్ని కాయలు అయితే కుళ్ళిపోతుంటాయి. చాలా ఉంటాయి కాయలు అయితేనే. ఒకసారి ముందు పొండు మాయగడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కాయలు కోసుకుందాం. దా వచ్చి పడుకుంటావే. ఎండగా చేస్తాను కదా, దా కాయలు కోసుకుని వెళ్ళిపోతాం. బేరా రమ్మన్నాను. వీడు చూడండి ఇక్కడికి వచ్చి పడుకుంటాడు వీడు. బాగున్నాయి, దా బట్టలు బాగున్నాయి. సూపర్. కాయలు కుళ్ళిపోతున్నారా వీటిని, చెట్లని కొయ్యలేదయ్యి, కుళ్ళిపోయింది. అది ఇంక చెట్టునే కుళ్ళిపోయింది. ఇదంతా జామ తోట మన వాళ్ళది. ఇదిగో ఈ కాయ ముగ్గిపోయింది రా. ఒరేది బాగుంటుందిరా. ఊడి అమ్మ పాంపిల్ల. ఇది రో ఎలా ఉంది కానీ కాలేజ్ అయితే దీని మీద మంచి టేస్ట్ ఉంది మా కాయ. ఎవరో దా కాయలు పోయి ముందు. మేము తోట మొత్తం ఎత్తుకాము, చాలా కాయలు ఉన్నాయి. కాకపోతే అన్నీ కాదు కదా, కొన్ని అయితే సరిపోతాయి మనకి. ఇంకో ఈ కాయలు అయితే తీసాను మేము. ఈ కాయలు ఉన్నాయి, దీన్ని ఇప్పుడు మన ఇంటికి అయితే పట్టుకెళ్ళాలి. ఒరే చూడరా, సంచి ఏమైనా ఉంటాయి. కవర్ చూడు, బ్యాగ్లు పెట్టానా తేపోను. సంచి తేలేదు మనం, సంచి తెచ్చుంటే సరిపోను. అలా చెప్పు మరి, నువ్వు చెప్పాలి కదా బాబాయ్. చెప్పినా కదా 200 ఇమ్మంటే ఇవ్వలేదు. బాబాకి ఇంగ్లీష్ వచ్చాను బాబాయ్ తినలేదా లడ్డు? ఎప్పుడు ఆ లడ్డు తిన్నావు లేదా? టేస్ట్ ఏది బాగుంటుంది చెప్పు, ఏది ఇష్టం చెప్పు నీకు. అన్నీ బాగుంటాయి. మా ఇప్పుడు మనం తుని నుంచి అన్నవరం అయితే వెళ్ళాలి. కరెక్ట్గా తుని రామ థియేటర్ ముందు ఉన్నాం. మరి ఎంత కొట్టింతారు నువ్వు? నేను అలాంటి కొట్టించుకుంటాను. ఎవరా నీ ఆడికంటే 50 ఇవ్వండు. 50 డబ్బులు కూడా లేవు కానీ, ₹1 లేదు కానీ. మరి నాకు అలా తినే 110 రూపాయలు కొట్టించాడా బిర్యానీ వచ్చినా. మన దాంట్లో ఒక 80. బండి మాది డ్రైవింగ్ వెళ్తే కనీసం పెట్రోల్ అని కొట్టించాలి కదరా. ఫుల్ ట్యాంక్ కొట్టే పక్కన వచ్చేది.
కారుకుంటారా 80 అయ్యాను. ఇది 2 లీటర్ల కంటే ఎక్కువ పడదు. అన్నవరంలో నార్మల్గా భోజనం పెట్టేవారు, కాకపోతే ఇప్పుడు మార్చేశారు. ఇది వేరే దగ్గరికి వచ్చింది చూడండి. ఎంత భోజనానికి ఒకప్పుడు కింద నుంచి ఉండేది ఎంట్రీ. మనకే రికమెండేషన్ లేదా? ఖాళీ లేదే అసలు. జనం మాత్రం చాలా మంది ఉన్నారు. అది ఇంగ్లీష్ మీడియం చిన్నప్పటి నుంచి. ఏ తుని స్పెల్లింగ్ చెప్పారే? తుని స్పెల్లింగ్ TUNA. మలేషియా స్పెల్లింగ్ రావండి. అంత చదువుకోలేదు కదా మనం. ఇంకా అక్కడ నాకెళ్ళలేదు మనం. నా గ్లాస్లో వాటర్లోకి వచ్చిందాం. మా ఏటమైంది స్వీటా? అన్నవరం ప్రసాద్ బాగుంటుంది. ఏం కావాలా? పులిహోర లాస్ట్ వేస్తా కావాలి. ఇప్పుడు ఎదరదన్నా మళ్ళీనా బాగుందా? చాలా వేడిగా ఉందా? వేడి వేడి అన్నంలో బంగాళదుంప కర్రీ టేస్ట్ తిరిగిపోయింది. మ్యా నెక్స్ట్ పప్పు వేసుకుని చూద్దాం. ఇక్కడ అదే టమాటా అయ్యేది కదా. అదే టమాటా అంటే ఉల్లిపాయ కదా. ఉల్లిపాయరు వేడి వేడి అన్నంలో పప్పు చాలా బాగుంది. మొత్తానికి భోజనం అయితే కంప్లీట్ చేస్తామయ్యా. భోజనం బాగుంది, కాకపోతే అన్నవరంలో భోజనం అయితే క్వాలిటీగా పెడతారా. ఓయ్ బాబాయ్ ఫ్యాన్ చూసారా? మామూలుగా అది, కాకపోతే అది ఆ స్పీడ్లో తిరిగినా ఇక్కడ గాలి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. పోలారం కాలం కదా ఇది, పంప రిజర్వాయర్ ఇది కాదే, రిజర్వాయర్ ఇది చూడు అంత ఉందో. పోలారం కాలం ఎక్కడ వచ్చిందా? ఎక్కడ అడిచి వెళ్ళిపోతుంది. కొబ్బరికాయలు కూడా వస్తున్నారు వీళ్ళు. మీరు ఒలిసిన కొబ్బరికాయ కావాలా? అంత బాగున్నాయి. కాయ తీసుకుందా? స్మెల్ ఏదో అవుతుందా? ఫుల్గా అది రాగి సోళ్ళు రాగులు అయ్యే దీన్ని సోళ్ళు అంటారు. ఇవి సోళ్ళు ఎప్పుడన్నా చూత తెలుస్తుంది. ఏంటి గోధుమలు కాదా? గోధుమలు కదా. జవార్లా రుజులు ఉంటాయి. కొరలేమో ఏ కొరలు అంటారు. ఇప్పుడేమో లేదా అది చూడండి మొత్తం అది చేస్తున్నాడు. రే తీసుకున్నావా? నువ్వు రే పడతావు. ఇవి స్ప్రింగ్లో దూకుతున్నట్టు. రే 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 పడతావురా? అది తెలుగు రాదనుకుంటున్నాను రా. రే టోపీ భలే ఉందిరా చూడు. రేపు పెట్టుకో మెరిసిపోతావు. బాగుంది బాగుంది. అటు పెట్టి వాళ్ళతో గోలెట్టేస్తారు.